హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిమాలయాల్లో సాధువులు, మునులు ధ్యానం, తపస్సు చేసుకుంటుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే హిమాలయాల్లో మనకు మరణం లేకుండా చేసే గుహ ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? అయితే ఆ గుహను చేరుకోవడం అంత తేలిక కాదు. ఇంతటి విచిత్రమైన గుహకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రపంచంలో అత్యంత రహస్య ప్రాంతాలు ఉన్న భౌగోళిక ప్రదేశాల్లో హిమాలయ పర్వత పంక్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో గుహల్లో మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడం మాత్రం ఎవ్వరి తరం కావడం లేదు. అందులో గ్యాన్గంజ్ మఠం హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక చిన్న స్థలం. దీన్ని స్థలం అనడం కంటే గుహ అనడం సబబుగా ఉంటుందేమో. ఇక్కడ ఉన్నవారికి చావు లేదు అని అంటుంటారు. వారంతా మరణం జయించిన వారని స్థానికులు చెబుతారు. అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అందరికీ సాధ్యం కాదట. కేవలం సిద్ధ పురుషులకు మాత్రమే ఈ గుహను చేరుకోవడానికి వీలవుతుంది. చేసే గొప్ప వ్యక్తి ఉన్నారని చెబుతారు. దీంతో ఈ గుహను చేరుకున్న వారి వయస్సు పెరగకుండా అలా ఆగిపోతుందని చెబుతారు. అందువల్లే ఇక్కడ ఉన్న వారికి చావు అన్నది లేదని చెబుతారు. హిమాలయ పర్వత పంక్తుల్లో అదృశ్య రూపంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమ అని కూడా అంటుంటారు. వాల్మీకి రామాయణం, మహాభారతంలో కూడా ఈ గ్యాన్గంజ్ ఆశ్రమం ప్రస్తావన ఉంది. ఎవరు ఈ స్థలాన్ని చేరుకోవడానికి అర్హులో వారికే ఈ గుహ కనిపిస్తుంది అని చెబుతారు. మిగిలిన వారు ఈ గుహ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యమని తెలుస్తోంది. ఇప్పటి ఆధునిక కాలం వరకు ఈ గ్యాన్గంజ్ ఒక రహస్య స్థలం మాత్రమే. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఈ రహస్య ప్రాంతాన్ని కనుగొనడానికి వీలు కాలేదు. సిద్ధయోగులు మాత్రమే ఈ స్థలంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది. స్థలాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల సౌలభ్యాలు ఉంటాయని చెబుతారు. కొన్ని కొండ గుర్తులను అనుసరించి టిబెట్ వెస్ట్ రీజన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. ఈ ఆశ్రమానికి చెందిన జ్ఞాన్ ఆనంద్ పరమహంస క్రీస్తు శకం 1225లో కనిపించారని సమాచారం. ఈ ప్రాంతం గురించిన పరిశోధన కేవలం భారతదేశంలోనే కాకుండా టిబెట్లో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఎంతోమంది ఈ ఆశ్రమం కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.